చక్రపాణి గారు నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు పార్టీల్లో తెలంగాణకి సంబంధించి చూస్తే పార్టీలకి అభ్యర్థుల కొరత ఉందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో విపరీతమైనటువంటి అభ్యర్థులు కనిపిస్తున్నారు? ఎందుకని బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి నేతల కోసం ఎదురు చూస్తోంది? అంటే నిజానికి ఉద్యోగాలకు అభ్యర్థుల కొరత ఉంటుందేమో కానీ రాజకీయాలకు అభ్యర్థుల కొరత ఉండదు. అన్ని పార్టీలో కూడా ఉన్న సీట్ల కంటే ఎక్కువ మంది అభ్యర్థులే ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పరిస్థితే చూసుకోండి. మొన్న కొన్ని వేల అప్లికేషన్లు వచ్చినాయి. వాళ్ళకున్న సీట్లు 119 సీట్లకి వేలాది అప్లికేషన్లు. ఒక సీటుకి అయితే 30 అప్లికేషన్లు 20 అప్లికేషన్లు కూడా వచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా అన్ని పార్టీలకు కూడా అభ్యర్థులు ఎప్పుడు కూడా రాజకీయాలలో అభ్యర్థులు ఆన్ ది స్పాట్ డిసిషన్స్ తీసుకోరు. ఒక ప్రణాళిక ఉంటుంది. ఏ అభ్యర్థికైనా సరే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఒక రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఫలానా కాన్స్టిట్యున్సీ నుంచి నేను పోటీ చేయాలనేటువంటి ఒక ఆశ ఉండొచ్చు, అటువంటి ప్రయత్నం ఉండొచ్చు, అటువంటి పని కూడా చేసుకుని ఉండొచ్చు. కానీ తీరా టికెట్లు వచ్చేసరికి వాళ్ళకి ఆ టికెట్ ఇవ్వకపోయేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో ఖచ్చితంగా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలి, మొత్తానికి పోటీ చేసి తీరాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంటారు. ఇది సాధారణంగా ఉండేటువంటి బిహేవియర్. ఈ 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత అభ్యర్థుల సంఖ్య ఇంకా పెరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది దాదాపు 10 సంవత్సరాల పాటు చాలా స్ట్రాంగ్గా ఒక 5 సంవత్సరాల పాటు 2009 నుంచి 2014 వరకు చాలా పెద్ద ఎత్తున చాలా స్ట్రాంగ్గా పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి జరిగింది. ఎప్పుడైనా సరే భారతదేశంలో ట్రెడిషనల్గా వచ్చే అభ్యర్థులు వేరు. ట్రెడిషనల్గా వచ్చే అభ్యర్థులు వాళ్ళ ఆసక్తిని బట్టి, వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని బట్టి, లేదా వాళ్ళ తాతలు తండ్రులు మిగతా వాళ్ళు ఉన్నటువంటి రాజకీయాల నుంచి, వారసత్వం నుంచి అట్లా రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ భారతదేశంలో ఎప్పుడైనా సరే కొన్ని కుదుపులు వచ్చినప్పుడు, కొన్ని మూమెంట్స్ వచ్చినప్పుడు, కొన్ని చారిత్రక సందర్భాలలో రాజకీయ చైతన్యం అనేది పెరుగుతూ ఉంటుంది. భారతదేశంలో ఇప్పటివరకు అట్లాగా ఎమర్జెన్సీ కాలంలో ఒక కొత్త తరహా రాజకీయాలు అనేటివి వచ్చినాయి. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఏమో మామూలుగా తన పరిపాలనని తను చక్కబెట్టుకోవడం కోసం, తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకోవడం కోసం ఎమర్జెన్సీ పెట్టిన దేశం. కానీ చాలామంది యువత రాజకీయాల్లోకి దాన్ని వ్యతిరేకిస్తూ, ఎమర్జెన్సీ లాంటి చర్యను వ్యతిరేకిస్తూ రాజకీయాల్లోకి వచ్చినారు. అట్లా వచ్చినటువంటి వాళ్ళలో వెంకయ్యనాయుడు, సీతారాం యెచూరి లాంటి వాళ్ళు కూడా మనకి ఉన్నారు. ఆ జనరేషన్ పాలిటిక్స్ వచ్చినాయి. రెండవ కుదుపు ఎప్పుడు వచ్చింది, రెండవ రాజకీయ చైతన్యం ఎప్పుడు వచ్చిందంటే మండల్ కమిషన్ మూమెంట్ అప్పుడు వచ్చింది. మండల్ కమిషన్ అప్పుడు కూడా చాలామంది పెద్ద ఎత్తున బీసీ నాయకత్వం అనేటువంటిది వచ్చింది. మీరు ఆశ్చర్యపోతారు. మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 1986-87 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారు పంచాయతీరాజ్లో బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చినారు. మురళీధరరావు కమిషన్ తర్వాత ఆ బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు బీసీలకు నాయకత్వం లేదు, బీసీలకు పోటీ చేసేవాళ్ళు లేరు. సో అప్పుడు చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజీనామాలు చేసి దీనిలోకి వచ్చినారు. మండల్ కమిషన్ అప్పుడు కూడా అట్లా వచ్చింది. సో ఇట్లా ఏదో ఒక కుదుపు ఉన్నప్పుడు చాలామంది వస్తారు. తెలంగాణలో మూడవసారి ఎప్పుడు వచ్చిందనంటే తెలంగాణ మూమెంట్ వల్ల. కేవలము టీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ వాళ్ళ నాయకులే కాదు, సబ్బండ వర్ణాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. విద్యార్థి నాయకులు అయినారు. విద్యార్థి నాయకులు అప్పటి వరకు 20 ఏళ్ళు 30 ఏళ్ల పాటు విద్యార్థి రాజకీయాలు లేవు తెలంగాణలో. ఎన్టీ రామారావు కాలంలో విద్యార్థి రాజకీయాలను నిషేధించిన తర్వాత మేము క్యాంపస్లో ఉంటున్న టైంలో నో ఎలక్షన్, నథింగ్, నో పాలిటిక్స్ ఆల్సో. రాజకీయాలు మాట్లాడే అవకాశం కూడా లేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత చాలామంది రాజకీయాలు మాట్లాడడం స్టార్ట్ చేసినారు. చేయడం కాదు, ఇప్పుడు 5-6 నేతలు విద్యార్థి నాయకులు, గాదర్ కిషోర్ కావచ్చు, బాల్క సుమన్ కావచ్చు, ఇట్లా చాలామంది విద్యార్థి రాజకీయాల్లో బీఆర్ఎస్ వైపు నుంచి గెలిచినటువంటి వాళ్ళు. అట్లాగే వేరే పార్టీల నుంచి కూడా ఇప్పుడు కాంపీట్ అవుతున్నటువంటి వాళ్ళు, దుర్గం భాస్కర్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలామంది కొత్త తరహా రాజకీయాలు అనేవి తెలంగాణ ఉద్యమంలో వచ్చినాయి. కాబట్టి మనకు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 10 మంది నాయకులు అన్ని పార్టీలలో యావరేజ్గా. ఈ ఓవర్ఫ్లో అయ్యేసరికి ఎక్కువ కాంపిటీషన్ కనబడుతూ ఉంది. లేక కాదు, ఇది కొరతతోటి కాదు, ఓవర్ఫ్లో వల్లనే ఎవరిని వదిలించుకుందామనేటువంటి ఆలోచనలు కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండవది, తెలంగాణ రాజకీయ నాయకుల్లో సంపద పెరిగిపోయింది, సంపన్నులు పెరిగిపోయినారు. రాజకీయ నాయకులే, మీరు ఆశ్చర్యపోతారు. ఒక మండల స్థాయి నాయకుడు ఇన్నోవా కంటే తక్కువ కారు వాడట్లే. ఒక ఎమ్మెల్యే లాంటి వాళ్ళైతే కనీసం 10 ఎప్పుడు ఒక 20 మంది అనుచరులతోటి ఒక కాన్వాయ్ ఉండాలి. 10 కార్లు ముందట పోతుంటే ఆయన పోయేటువంటి వాతావరణం కనబడుతూ ఉంది.
చాలామంది ఎమ్మెల్యేలు చెప్తుంటారు నెలకు కనీసం ఒక 10 లక్షలు ఖర్చు పెడతా ఉంటాం మేము, ఎందుకంటే ఏదో చిన్న చిన్న అవసరాలు పడుతుంటాయి. ఇది బాగా పెరిగింది. ఈ పెరిగింది కాబట్టి సంపాదన కూడా పెరగాలి. దాదాపుగా మీరు చూస్తే ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీలో ఉన్న 119 దాదాపు 100 మంది కోట్లాధీశ్వరులు, ఒట్టి కోటీశ్వరులు. రీసెంట్గా ఏదో సర్వే సియాసత్లో ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. అంటే దాదాపుగా 100 మంది ఎమ్మెల్యేలు మీరు కోటీశ్వరులుగా ఉన్నారని అంటే మీరు అఫిడవిట్స్ చూడండి ఎందుకు కేసులు వస్తున్నాయి. అవును, ఇవాళ 4-5 రకాల వరుస కేసులు వచ్చినాయి. అన్ని కేసులు ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నాయి. వీళ్ళు సంపదను తగ్గించి చూపిస్తున్నారు. తీరా చూస్తేనేమో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఏదో ఒక రకంగా వెయిట్ చేయాలి కదా. మళ్ళీ ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసరికి అది 100 కోట్లకు చేరుతుంది. ఒక పెద్ద బీసీ నాయకుడు, మామూలుగా ఉన్నటువంటి బీసీ నాయకుడు ఆ మధ్య 114 కోట్లు 115 కోట్ల రూపాయల ఆస్తి చూపించినాడు. అట్లా చాలామంది వేల కోట్ల రూపాయలు. ఈసారి అఫిడవిట్స్ అయితే చాలా పండుగనే ఆ రకంగా ఉంటుంది ఇప్పుడు రాబోయే కాలంలో నామినేషన్ వేసిన తర్వాత. కాబట్టి ఒకవైపు నాయకత్వంలో పోటీ పెరిగింది, నాయకత్వం పెరిగింది, నాయకత్వ లక్షణాలున్న వాళ్ళు, పోటీ చేయాలని ఆకాంక్ష ఉన్న వాళ్ళు, లీడర్షిప్లోకి రావాలనుకుంటున్న వాళ్ళు, రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు పెరిగారు తెలంగాణలో. యావరేజ్గా ఉద్యమాల వల్ల అయ్యుండొచ్చు, లేదా రాజకీయ పార్టీల బహుళత్వం వల్ల అయ్యుండొచ్చు. అంటే బీజేపీ కూడా ఒక లెవెల్లో పెరిగినట్టు కనబడింది. చాలామంది అక్కడ కూడా ఆశావాహులు ఉన్నారు. అట్లా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, మిగతా దళిత బహుజన సెక్షన్స్లో కూడా ముఖ్యంగా మనం చాలామంది మాట్లాడట్లేదు, కానీ చాలా చాప కింది నీరులాగా బీఎస్పీ కూడా కొంత ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత కొంత బలం పుంజుకున్నది. చాలా చోట్ల వాళ్ళు బీసీ నాయకత్వాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. కొత్త నాయకత్వం వస్తుంది. ఇప్పుడు చాలామంది టికెట్లు రానటువంటి వాళ్ళు, నీలమ్మధు లాంటి వాళ్ళు కూడా బీఎస్పీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సో ఈ రాజకీయ వాతావరణము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల కనీసము ఒక్కొక్క పార్టీ నుంచి ఓవరాల్గా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ నుంచి 5 ప్రధాన పార్టీల నాయకులే పోటీ చేసేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే నాకు టికెట్ ఇవ్వకపోతే నేను పక్క పార్టీ వైపు పోతాననే అటువంటి బెదిరింపులు, అటువంటి ధోరణి కూడా మనకు కనబడతాం. సో ఓవరాల్గా ఆ లీడర్ వస్తే మా నియోజకవర్గంలో ఆయన బలమైన లీడర్ అవుతారని, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎటువైపు వెళ్తాడు అనేది ఉంది, ఖానాపూర్లో రేఖానాయక్ మా వైపు వస్తుంది, మళ్ళీ వివేక్ కాంగ్రెస్లోకి వెళ్తారు అనేది ఉంది. ఇలా జంపింగ్స్ అనేవి ఎందుకు అవుతున్నాయి? ఈ మధ్య కాలంలో విపరీతంగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క పార్టీ అంటే సిద్ధాంతాలు అనేవి కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఫాలో అవ్వట్లేదా? కేవలం సామాజిక సమీకరణాలు, గెలుపు ఎక్కడ ఉంది, లేకుంటే డబ్బు ఎవరి దగ్గర ఉంది, ఇవే చూస్తున్నారు అసలు? అంటే మనం చాలామంది అనుకుంటారు, ఆ మధ్యకాలంలో కొంత వార్త వచ్చింది, ఇది కేసీఆర్ గారు ప్రశాంత్ కిషోర్ని హైర్ చేస్తున్నారు. మేము సరదాగా అనుకునే వాళ్ళం ఫ్రెండ్స్ మధ్యలో, ఈయనకు ప్రశాంత్ కిషోర్ ఎందుకు, ఈయన ప్రశాంత్ కిషోర్కి తాత కదా అని అనుకునేవాళ్ళు. అంటే కేసీఆర్కు ఉండే రాజకీయ చతురత, రాజకీయ చాతుర్యం, లేదా దూరదృష్టి, రాజకీయ దూరదృష్టి, ఆయన ప్రిడిక్ట్ చేయగలుగుతాడు ఎలక్షన్ ఎట్లుంటుందని. కాబట్టే ఆయన అసలు ఎవరిని మార్చకుండా 115 మందిని అనౌన్స్ చేసినాడు ఫస్ట్ అయితే. దీనివల్ల 2 ప్రయోజనాలు సాధించినాడు. ఒకటి, 30 మంది ఎవరైతే బయటికి వెళ్దామని అనుకున్నారో వాళ్ళకి బ్రేక్ వేయగలిగినాడు, వాళ్ళని కట్టిపడేయగలిగినాడు. ఇప్పుడు ఆయన దొడ్లో కట్టేసుకున్నాడు అని అంటారు చూడు, వాళ్ళ భాషలో చెప్పాను, గంప కింద కమ్మేశాడు. ఆ 115 మంది ఎక్కడికి కదలడానికి అవకాశం లేదు. ఒకవేళ ఆయన నిజమైనటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం చేసినట్టయితే, ఆ 30 మందిని వదిలేసినట్టయితే, ఆ 30 మంది ప్రత్యర్థి పార్టీలో పోయి చాలా బలమైనటువంటి కంటెండర్స్గా ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అది మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి అది ఒకటి చాలా క్లియర్గా సాధించుకోగలిగిన. రెండవది, ప్రత్యర్థులని ఏదో ఆశతో మాకు క్యాండిడేట్తో పాటు డబ్బులున్న క్యాండిడేట్ వస్తాడు, నిజానికి కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సరితూగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. పోటీలో కానీ, లేకపోతే పరిచయాల్లో కానీ, లేకపోతే ఏమంటారు దాన్ని, ప్రతిష్టనలేమో పరపతిలో కానీ సో పోటీ పడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. వాళ్ళు నిజానికి వెయిట్ చేసినారు కూడా, కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఫలానా ఆయన వస్తాడు, మేము ఆయనకు టికెట్ ఇస్తామని కూడా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా వాళ్ళ కొరకు ఉంచారు. ఎందుకంటే మనమేమి దానిలో దాపరికం ఏం లేదు. బీజేపీ అధికారికంగా బండి సంజయ్ గారు చివరి దశలో ఆయన ప్రెసిడెంట్షిప్లో వారు చాలా తరచుగా మాతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పేవాడు. ఒక ఆయనైతే 50 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పారు. చేరికల కోసమే ఒక కమిటీ వేసినారు, ఎవరెవరిని ఎక్కడెక్కడ చేర్చాలనేటువంటి దాన్ని. కాబట్టి దానిలో రహస్యం ఏం లేదు. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాతో టచ్లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టే అనేటువంటి మాట కూడా మాట్లాడారు.
ఇట్లా వేరే పార్టీల నుంచి అభ్యర్థులు వస్తారు, వాళ్ళను మేము మా తరఫున పోటీ చేయిస్తామనుకోవడానికి ఒకే ఒక్క కారణం ముఖ్యంగా ఏమిటి అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఆల్రెడీ చలామణిలో ఉన్న నాణ్యం అది ఒకటి. రెండోది చలామణిలో ఉండే నాణాలు కూడా ఎక్కువ ఉంటాయి, డబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి, ఖర్చు కూడా తగ్గుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో వీళ్ళందరూ వెయిట్ చేసినారు. దాన్ని కేసీఆర్ నివారించగలిగినాడు. ఎందుకంటే ముందుగానే వీళ్ళందరికీ 115 మందికి టికెట్లు అనౌన్స్ చేసి మీరు చూడండి, ఇప్పుడు అనౌన్స్ చేయని 8 మంది ఎక్కడున్నారు, ఈ 8 మందితో ఎంత తలనొప్పి వస్తుందో మీరు గమనించండి. అనౌన్స్ చేయని వాళ్ళలో ఇప్పుడు జనగామకు రణరంగం అయిపోయింది. ఇప్పుడు రణరంగం కాదు, అక్కడ ఎమ్మెల్యేని అనేక ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో చాలా ఇబ్బంది పడ్డవాళ్ళు, ఈయన ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వల్ల నష్టం జరుగుతుందేమో అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఆయన పట్ల సింపతి వచ్చేటట్టుగా వాతావరణం మారిపోయింది. ఇవాళ ఆయనను నెగలకుండా చేయడం కోసమే ఒక నాటకం ఆడినారు. ఈ నాటకానికి సూత్రధారి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుడు అనేటువంటి ఒక ఇది రావడం, రాజేశ్వర రెడ్డి గారి మీద అందరూ వెళ్ళెత్తి చూపేటువంటి పరిస్థితి రావడం. నిజానికి రాజేశ్వర రెడ్డి గారు ఒక విద్యా సంస్థలు నడిపించేటువంటి వాడు, సీజనల్ పొలిటీషియన్ కాదు, మొదటి నుంచి ఇట్లాంటి రాజకీయాలు ఉన్నవాడు కాదు, లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చినవాడు. ఆల్రెడీ ఆయన ఒక క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నాడు. ఆయనకు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంటుందని నేనైతే అనుకోను. బట్ అటువంటి వాతావరణం వచ్చేసరికి ఇప్పుడు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వైపే జనాలలో ఒక సానుభూతి అనేటువంటిది వస్తున్నది. వీళ్ళు ఆయన నెగలకుండా చేసినారు, ఆయన పడకుండా చేసినారు, వాళ్ళ ఇంట్లోనే చిచ్చు పెట్టినారు అనేటువంటి మాటలు గ్రౌండ్ లెవెల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వినబడుతున్నాయి. నిజానికి ఇటువంటి చోట కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గానే వాలి అట్లాంటి వాళ్ళని పికప్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు డిపెండ్ అవ్వకుండా ఎన్నికల ఖర్చు భరించగలుగుతారు. ప్రతి గ్రామంలో కనీసం ఒక 10% 20% టిల్ట్ ఉన్నా కూడా ఆ కార్యకర్తలు ఆ సానుభూతి అనేది ఒక 15% 10% పనిచేసినా కూడా వీళ్ళకు ఉండే అటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తోటి కొంత బయటపడే అవకాశం ఉంటుంది. మీరు రాజయ్య విషయంలో కూడా గమనించారు, రాజయ్య మీద అవినీతి ఆరోపణలు పెద్దగా లేవు. ఆయన అమర్యాదగా ప్రవర్తించినాడనో లేకపోతే ఇంకోటో చిన్న చిన్న అంటే నిజానికి చాలామందికి ఉండే లక్షణం అది. రాజకీయ నాయకులు, రాజకీయాలు ఉన్న వాళ్ళు చాలామంది మీద అట్లాంటి వస్తుంది. పాపం రాజయ్య కాబట్టి, ఒక దళితుడు కాబట్టి, లేకపోతే ఇంకొకటి కాబట్టి ఏదో ఒక రకంగా ఇంకొకరి నుంచి బలమైన పోటీ ఉంది కాబట్టి ఇట్లాంటి పోటీ ఉన్నప్పుడు ఏమై చేస్తుందంటే మీ చిన్న తప్పులు కూడా చాలా పెద్దగా ఎక్స్పోజ్ అవుతుంటాయి. ఆ పోటీ కూడా ఇద్దరు బాహాబాహి పోటీ నడుస్తున్నది. అటువంటి తరుణంలో రాజయ్యను తొలగించడం అనేది లేదా రాజయ్యకి టికెట్ నిరాకరించడం అనేది జరిగింది. ఏమైంది చూడండి, ఇప్పుడు మొత్తం కమ్యూనిటీ రాజయ్య వెంబడి మొబిలైజ్ అయ్యేటువంటి వాతావరణం, ఇది నష్టం కలిగిస్తుంది. ఒక స్ప్లిట్ కూడా మందకృష్ణ మాదిగ కూడా వెళ్ళి సపోర్ట్ ఎగ్జాక్ట్లీ. అంటే సహజంగా మందకృష్ణ మాదిగ గారు మొదటి నుంచి కూడా రాజయ్యని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే రాజయ్య మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. శ్రీహరి గారి పట్ల, శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మందకృష్ణ మాదిగ వ్యతిరేకించినారు. అప్పుడు కూడా వాళ్ళు దళితులు ఒకరు కూడా లేరు అనేటువంటి మాట, క్యాబినెట్లో ఎవరిని దళితులను తీసుకున్నారు. 5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినప్పటికీ కూడా సాటిస్ఫై కాలేదు మాదిగలు. ఎందుకంటే ఆయన మాదిగలో ఒక్కొక్క ఉపకులానికి సంబంధించినటువంటి వ్యక్తి, బైండ్లా అనే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, రాజయ్య మాదిగ సామాజిక వర్గం. సహజంగానే ఈ కులాలకు సంబంధించినటువంటి ఇది జరుగుతూ ఉంటుంది. కులం అనేది ఎంత అసర్టివ్ పాలిటిక్స్కి లీడ్ చేస్తుంది అంటే ఇదే అక్కర్లే. మనం ముదిరాజుల ఇష్యూనే తీసుకుందాం. ముదిరాజుగా ఉండి ఈటెల రాజేంద్ర 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న పెద్ద ఎవరు పట్టించుకోవాలి. ఆయన లేకపోయేసరికి ప్రతి ఒక్కరిని ముదిరాజు అసర్షన్ అంటున్నారు. నీలం మధు అనేట ఆయనని టికెట్ ఇవ్వకపోయేసరికి అది నిజానికి ట్రెడిషనల్గా మొదటి నుంచి అక్కడ 2 గెలుస్తూ వస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ, అట్లీస్ట్ లాస్ట్ 3-4 ఎలక్షన్స్ నుంచి. కానీ ఇప్పుడు వాళ్ళు డెఫినెట్గా సామాజిక వ్యవస్థలో మార్పులు వస్తున్న కొద్దీ, సంపద పెరుగుతున్న కొద్దీ, లేదా ఓవరాల్గా ఈ అసర్షన్ పొలిటికల్ ఇది నాయకత్వంలో ఇందాక మనం అనుకున్నట్టు నాయకత్వం డెవలప్ అయిన తర్వాత చివరికి వచ్చేసరికి అక్కడ ఉండే ఆర్బిట్స్ చాలా ఫిక్స్డ్గా ఉంటాయి. 119 కంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలు ఉండవు. ఈ 119 మందికి వాళ్ళు టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి వాళ్ళలో రేఖానాయక్ చూడండి, నోట్లో నాలుక లేకుండా ఉన్నట్టుగానే నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. నిజానికి చాలా మైల్డ్ సాఫ్ట్. ఆమెకు టికెట్ ఇవ్వకపోతే కూడా కొంతమంది అయ్యో పాపం అని అనుకున్నారు, పేపర్లలో రాసినాయి, కేటీఆర్ ఫ్రెండ్కి ఇచ్చినాడు కాబట్టి మేము తీసేసినారు అనేటువంటి మాట రాసినారు. కానీ ఇవాళ ఆమె వాయిస్ పెంచుతున్నారు. అంటే ఒక మైల్డెస్ట్ ఎమ్మెల్యే అనుకున్న రేఖానాయకే వాయిస్ పెంచి మాట్లాడి నేను కాంగ్రెస్లోకి పోతాననేటువంటి, అది ఇంకా విచిత్రం చూడండి, నా పదవి కాలం అయిపోయేదాకా ఎమ్మెల్యే ఇక్కడ ఉండి తర్వాత పోతానని చెప్తుంది. అంటే ఒకవేళ వాళ్ళు బహిష్కరించాలి,
లా ఎట్లా ఉంటుందంటే నువ్వేం మాట్లాడినా లెక్కలోకి రాదు. నువ్వు మాట్లాడితే అది క్రమశిక్షణ చర్య అవుతుంది, క్రమశిక్షణ రాహిత్యం అవుతుంది. దాని మీద పార్టీ చర్య తీసుకోవచ్చు. చర్య తీసుకుంటే నీకేమీ వేటు పడే అవకాశం లేదు. సో ఇట్లా ఆమె కూడా చాలా చక్కగా పావులు కదిపేసి రేపు నేను అక్కడి నుంచి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను అనేటటువంటి సంకేతము ఇస్తున్నాను. ఇప్పుడు మీకు వచ్చినటువంటి ప్రతి చోట కూడా ఏ ఎమ్మెల్యే కూడా మదన్ రెడ్డి అనేట ఆయన పాపము చాలా పెద్ద మనిషి, పెద్ద ఆయన, కేసీఆర్ గారికి చిన్నప్పటి ఫ్రెండ్ అని చెప్తారు. ఆయన చాలా ప్రేమతోటి మదన్ రెడ్డికి తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి 2 సార్లు గెలిపించుకున్నాడు అక్కడ. ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీ చేయకుండా ఉండనని చెప్తున్నాడు. అంటే రాజకీయం అనేటువంటిది అంత రుచికరమైనటువంటి వ్యవహారం, దాన్ని మీరు మర్చిపోలేరు, ఒకసారి వదులుకోలేరు. నిజానికి రాజకీయాల వైపు చూడకూడదు, చూస్తే మాత్రం అంత చూడాలి. అగో అట్లా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకుడు స్వచ్ఛందంగా నేను విరమిస్తాను 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి మీరు లిస్ట్ కూడా చూడండి, వాళ్ళకి ఎందుకంటే ఇంకా రాజకీయాలు ఎందుకు, ఇంకొక జనరేషన్ రానియండి. సో బలవంతంగా పోచారం శ్రీనివాసరెడ్డితో కూడా మళ్ళీ పోటీ చేయిస్తున్నాను. నేను అదే అంటున్నా, నేను మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, ఇప్పుడు కూడా అంటున్నాను, ఎప్పుడైనా సరే ఒక 20-30% మీకు రొటేషన్ నడుస్తుండాలి పాలిటిక్స్లో. కొత్త బ్లడ్ రావాలి, కొత్త శక్తులు రావాలి, కొత్త ఆలోచనలు రావాలి. మీరు గమనించండి, ఓల్డ్ మినిస్టర్స్కి బీఆర్ఎస్ గవర్నమెంట్లో యంగ్ మినిస్టర్లకి మధ్యలో వాళ్ళ ఆలోచన విధానంలో ఉన్న తేడా గమనించండి, దేశంలో గమనించండి. ఇది రావాలి. రాకపోతే ఇప్పుడు ఇది ఇక్కడే కాదు, రాజస్థాన్లో ఎందుకు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పాపులారిటీ సచిన్ పైలట్కి ఉంది అంటే సచిన్ పైలట్కి ఉండే ఆలోచన ధార అట్లాంటిది, ఆలోచన శక్తి అట్లాంటిది, ఆకట్టుకునే అట్లాంటిది. ఎవరికి లేనంత క్రేజ్ కేటీఆర్కి ఎందుకు ఉంది తెలంగాణలో టీఆర్ఎస్లో. ఆయన ఆలోచన ధార అట్లాంటిది, ఆయన కన్వర్జేషన్ అట్లాంటిది. అంటే ఎప్పుడైనా ఒక 30% మినిమం ఈ కొత్త వాళ్ళు రాకపోతే ఏమవుతుందండి, స్వాతంత్రం 70 ఏళ్ళ నుంచి ఒక ఆయన రాజకీయాల్లో ఉన్నాడంటే అంటే ఇంకోటికి అవకాశం లేదన్నట్టే కదా. 70 ఏళ్ళు అంటే ఒక 2 జనరేషన్లు, ఒక స్వాతంత్ర ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఒకడే పాలిటిక్స్లో ఉంటే ఎట్లా. అక్కడ కొత్త ఆలోచన రావాలి, కొత్త దృష్టికోణం రావాలి, కొత్త ప్రణాళికలు రావాలి. కాబట్టి ఒక 30% అనేది రొటేషన్ అవుతూ ఉండాలి. ఇది బహుశా నేను అనుకోవడం ఈసారి మిగతా పార్టీలలో అటువంటి కొత్త నాయకత్వం వస్తుంది. అది రేపటి రాజకీయాలకి ఒక మార్గంలాగా ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఎలక్షన్స్ కోసమే చూడాలి. అయితే ఇక్కడ మనం సిద్ధాంతాల గురించి మాట్లాడాము. పర్సనల్గా ఉండేటువంటి కొన్ని ఐడియాలజీలు ఉంటాయి, పార్టీల పరంగా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. వాటి అన్నింటినీ వేటిని పట్టించుకోకుండా ఇప్పుడు ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్తే బాగుంటుందేమో అని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు అనేటువంటి వార్తలు, మళ్ళీ సభలు సమావేశాలు అవన్నీ అవుతున్నాయి. సో ఏది పట్టించుకోరు ఇంకంతే. అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో అధికారం అనేది సిద్ధాంతం. అధికారం, పవరు, పదవి ఎక్కడ ఉంటే రాజకీయ నాయకులు అక్కడికి నిస్సిగ్గుగా వెళ్ళిపోయి నిలబడతారు. ఇది మీరు ఇంకా వేరే విధేయత అనేది జీరో అండి. మీకు రాజకీయాల్లో సిద్ధాంతము అనేటువంటి అసలు లేదు. కమ్యూనిస్ట్ పార్టీలకే సిద్ధాంతం లేకుండా పోతా ఉంది. వాళ్ళు ఎవరు ఈ పూట ఈయన కాకపోతే ఇంకొక ఆయన దగ్గర పోతామంటున్నారు. మనుషులను వదిలేయండి. ఇప్పుడు సిపిఐ-సిపిఎంలో ఏం జరుగుతుంది? సిద్ధాంతం ఉందా? చాలా పెద్ద గంభీరమైనటువంటి మాటలు మాట్లాడినారు. బిఎల్ఎఫ్ అని, లెఫ్ట్, బహుజన్, లాల్, నీల్, జై భీమ్, కామ్రేడ్. ఏమైంది? ఇవాళ ఇవన్నీ వదిలేసి జై భీమ్ కాంగ్రెస్ అనే పరిస్థితికి వస్తాం. కాంగ్రెస్ పార్టీ వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంటి దగ్గర ఇప్పుడు ఆయననేమో మేము ఇంకేం చెప్పలేదు, మా అధిష్టానం చెప్తుంది, వాళ్ళు వచ్చి కలుస్తున్నారు పోతున్నారు అని మాట్లాడుతున్నారు. అంటే పార్టీలకే ఇటువంటి స్థితి ఉన్నప్పుడు పాపం అభ్యర్థులు ఎంత అండి? ఎవరికి ఉంటే చెప్పండి సిద్ధాంతం. మీరు ఇందాక ఒక మాట చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గురించి అడిగారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మారని పార్టీ ఏముంది చెప్పండి? టీడీపీ నుంచి మొదలుపెట్టి బీఆర్ఎస్ వరకు, మధ్యలో కాంగ్రెస్ కూడా పోయినట్టున్నాడు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు పోతాడు. బీజేపీకి అయితే పోయే అవకాశం లేదు ఖమ్మంలో. బీజేపీ అక్కడ ప్రతి మీటింగ్ ఖమ్మంలో పెడుతున్నారు, బట్ ఖమ్మంలో ఎవరు బీజేపీకి పోయే అవకాశం కనబడతలేదు, పోరు కూడా. అంటే ఏమవుతున్నది అని అంటే, నా ఆధిపత్యము, నా పలుకుబడి పోతే ఈ జీవితానికి ఇంకా మా నిష్కృతి లేదు అనేటువంటి ఒక ధోరణి వస్తున్నది రాజకీయ నాయకులు చాలామందిలో కనబడుతుంది. ఏమవుతుంది పదవి లేకపోతే? పదవి లేకుండా ఉండలేరా ఎవరు? కానీ ఉండలేరు రాజకీయ నాయకులు.
సో ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు మనం లెఫ్ట్ పార్టీల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హుస్నాబాద్ అడుగుతున్నారని. హుస్నాబాద్లో ఆల్రెడీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అక్కడ దరఖాస్తు చేసుకున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఇప్పుడు మేము ఇస్తామని చెప్పింది కూడా కాంగ్రెస్, ఆ వార్తలు వినిపిస్తున్నా కూడా హుస్నాబాద్ ఇస్తామని. సో అక్కడ ఆయనకు పొన్నం ప్రభాకర్ ఒక సీనియర్ లీడర్, మాజీ ఎంపీ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, బీసీ లీడర్, ఆయనకి దెబ్బ పడినట్టే కదా. అంటే నేను అనింది అదే ఇందాక, ఈ ఆధిపత్య రాజకీయాలు ఉంటే ఏమవుతుందనంటే ఇగో ఇటువంటి అవసరమైనటువంటి ఈ కాలానికి సరిపోయేటువంటి నాయకులు కనబడకుండా పోతారు. ఎక్కడ ఎవడో ఒక చోట లాలుచిపడి పొన్నం ప్రభాకర్, ఇదే పొన్నం ప్రభాకర్ ముందుగా మేల్కొని అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గంగుల కమలాకర్ కంటే ముందు టీఆర్ఎస్లోకి వస్తే ఏమయ్యేది? ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒకటి గెలిపించుకునే వాళ్ళు, ఏదో మినిస్టర్ ఇచ్చేవాళ్ళు. ఉత్తర తెలంగాణ నుంచి ఒక పెద్ద సామాజిక వర్గం ఎంపీగా మాతో కలిసి నాతో మాట్లాడినప్పుడు నేను కూడా, అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి, లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను ఎక్కువ మాట్లాడితే ఆయన ప్రమోట్ చేసినట్టు ఉంటుంది. కానీ ఆయన సెకండ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అక్కడ ఏబీవీపీ పాలిటిక్స్ని తట్టుకోవడం కోసం లెఫ్ట్ పార్టీస్ అన్ని కలిపి ఒక న్యూట్రల్ క్యాండిడేట్ని పెట్టాలి ఎలక్షన్లలో అన్నప్పుడు మేము మా గల్లీలో, మా వాడలో ఉండేవాడు మంకమ్మతోటలో పొన్నం ప్రభాకర్ని ప్రపోజ్ చేశాం. పొన్నం ప్రభాకర్ని ఏదో ఒక పార్టీ నుంచి చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎన్ఎస్యుఐ నుంచి నామినేషన్ వేయించాం. అట్లా ఎన్ఎస్యుఐలోకి ఎప్పుడు 87, 88 ఆ కాలంలో. అప్పటి నుంచి ఒక క్షణము ఒక ఇది కూడా బయటికి చూడలే, విధేయుడుగా ఉన్నాడు. దీన్ని రాజశేఖర రెడ్డి గారు గుర్తించి అధిష్టాన వర్గం చెప్పకపోయినా నువ్వు వెళ్ళి నామినేషన్ అయిపో అని చెప్పేసి పంపించి ఆయనతో నామినేషన్ వేయించారు ఎం సత్యనారాయణరావు గారి మీద. సరే, తర్వాత ఎం సత్యనారాయణరావు గారు గెలిచినట్టున్నారు, ఈయన ఓడిపోయినాడు. కానీ ఇమ్మీడియట్గా వచ్చి మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో ఇచ్చి ఎంపీ ఎలక్షన్లో గెలిచిన. ఎంపీ ఎలక్షన్లో కూడా నిజానికి మనం ఏ మాట కామాట చెప్పుకోవాలి, పొన్నం ప్రభాకర్ కానీ, వివేక్ వెంకటస్వామి కానీ, తెలంగాణ మూమెంట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, తెలంగాణ మూమెంట్లో వాళ్ళ నాయకత్వానికి వ్యతిరేకంగా, ఈవెన్ వాళ్ళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కూడా హైదరాబాద్లో ధర్నా చేసి జైలుకి వెళ్ళిన మధుయాష్కి కానీ, ఇది ఒక టీం, మంచి టీం, యంగ్ టీం. కాలంలో 6 ఎంపీలు చాలా స్ట్రాంగ్గా ఉండే, అటువంటి చాలా స్ట్రాంగ్గా, చాలా యునైటెడ్గా, ఒకటే మాట మీద ఉండి ఆ ప్రెషర్ గ్రూప్ లాగా పనిచేసిన. కానీ మధ్యలో 2 ఎలక్షన్లు ఓడిపోయేసరికి, ఎంపీ ఎమ్మెల్యే ఓడిపోయేసరికి అటువంటి ఒక నాయకత్వం ఎదిగి ఒక పోరాడి పార్లమెంట్లో ఉన్న నాయకత్వం లేకుండా పోయింది. ఇప్పుడు వాళ్ళందరూ అసెంబ్లీలకు వస్తున్నారు. ఇప్పుడు తీరా అధిష్టాన వర్గము మేము దాన్ని అక్కడ సిపిఐకి ఇస్తామంటే ఎవరు పోటీ చేస్తారు చెప్పండి? కొత్త నాయకత్వం చేయదు. 60 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నటువంటి సిపిఐ పాత నాయకత్వమే, మా మిత్రుడు వెంకటరెడ్డి ఉన్నాడు అక్కడ, ఆయననే మళ్ళీ అక్కడ పోటీ చేస్తారు. దానివల్ల రాజకీయాలకు ఏం ప్రయోజనం? పార్టీగా సిపిఐ ఒక సీటు కాదు, ఒక సీటు 2 సీట్లు గెలిస్తే నా లాభమేనే, కనీసం ప్రజల వాయిస్గా ఉంటుంది, నేను కాదనట్లే. కానీ ఆల్రెడీ అటువంటి చోట్ల, ప్రతి చోట ఈ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సిపిఐ హైదరాబాద్లో పోటీ చేయదు, సిపిఐ అర్బన్ ఏరియాస్లో పోటీ చేయదు. ఎందుకంటే వాళ్ళకి అర్బన్లో ఓట్లు తక్కువగా ఉంటాయి. కార్మిక వర్గము, వ్యవసాయ వర్గం ఎక్కువ చోట్ల ఉన్నటువంటి సిపిఎం అయినా సిపిఐ అయినా పోటీ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు అడుగుతున్న వాటిలో బెల్లంపల్లి అక్కడ కోల్ బెల్ట్ ఉంది కాబట్టి, వాళ్ళ ఏఐటీయూసీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి, లేదా సిఐటియు స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి బెల్లంపల్లి అడుగుతున్నారు. కొత్తగూడెం అడుగుతున్నారు, ఎందుకంటే కొత్తగూడెంలో కార్మికులు ఎక్కువ ఉంటారు కాబట్టి, దగ్గర 40-50 వేల మంది. సో అక్కడ కొత్తగూడెంలో ఒక సీటు కావాలని అడుగుతున్నారు. మునుగోడు అడుగుతున్నారు, ఎందుకంటే బ్యాక్వర్డ్ వ్యవసాయ రంగము, మిగతా అక్కడ వాళ్ళ ట్రెడిషనల్ ఓటు. కానీ మీరు ఇక్కడ గమనించినట్టయితే బెల్లంపల్లి ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ. హుస్నాబాద్ ఎప్పుడు కూడా మధ్యలో ఒక బ్రాహ్మణ్ని తీసుకుపోయి అక్కడ పెట్టినారు, లేదా ఇంకోళ్ళని గెలిచినారు. కానీ మొదటి నుంచి కూడా బొమ్మ వెంకటేశ్వర్లు కావచ్చు, లేకపోతే మిగతాలు కావచ్చు, దేశిని మల్లయ్య గారు అయితే చాలా కాలము ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిపిఐ నాయకుడు, ఒక బీసీల డామినెన్స్ ఉన్నటువంటి నాయకత్వం. పోనీ మీరు బీసీలకు ఇస్తారా టికెట్? సిపిఐ నుంచి ఇచ్చే అవకాశం లేదు. అట్లే మిగతా మునుగోడు కూడా మొదటి నుంచి కూడా సిపిఐలో ఉన్నటువంటి బీసీలు అక్కడ పోటీ చేసి గెలిచినటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతం. మరి అక్కడ ఎవరికి ఇస్తారు మరి? అంటే ఈ రాజకీయాలలో ఈ పొత్తుల వల్ల, ఇట్లాంటి వాటి వల్ల కూడా కొన్ని సందర్భాలలో కొంత ప్రతిభావంతులైనటువంటి వాళ్ళు, అవసరం అనుకున్నటువంటి వాళ్ళకు అవకాశం లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. బహుశా ఒకవేళ కనుక ఇప్పుడు మన రేవంత్ రెడ్డియో లేకపోతే పొన్నం ప్రభాకర్కి నువ్వు ఓడించాలనుకున్న వర్గం కనుక ఏమైనా ప్రయత్నం చేసి సిపిఐకి ఇచ్చేస్తే పొన్నం ప్రభాకర్కి రాజకీయంగా అవకాశం ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అవుతుంది ప్రజా జీవితంకి లేదా అధికారంకి దూరంగా ఉండి. ఇది ఇటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి రాజకీయాలు.
సో ఏకైక లక్ష్యం ఏంటంటే పవర్లోకి రావడం, అంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది పవర్ రాజకీయం అండి. పవర్ను మించి రాజకీయం లేదు. కాబట్టే ఈ పవర్లో ఉన్న వాళ్ళను అదే విధిగా కొనసాగించాలని అనుకుంటున్నాను. కానీ ఏమవుతుంది చూడండి, మీరు తెలంగాణ వచ్చిన 15 సంవత్సరాల తర్వాత కూడా అదే నాయకత్వము అధికారంలో కొనసాగుతూ ఉంటుంది. మీరు నియోజకవర్గం స్థాయిలో చూసుకున్నట్టయితే, మీరు ఇందాక మీరే చెప్పారు పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి. అంతకుముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన 20 సంవత్సరాలు అక్కడే నాయకత్వం వహించినాడు. ఇప్పుడు ఇంకొక 20 సంవత్సరాలు అనుకోండి, అంటే ఒక 40-50 సంవత్సరాలు అదే నాయకత్వం. అట్లా ఒక ఆయననే అనక్కర్లా. ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇచ్చిన 115 మంది కూడా రెండోసారి గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మొదటిసారి గెలిచి ఒక క్రాంతి లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు తప్ప నీకు మొదటిసారి గెలిచినటువంటి వాళ్ళు ఎవరు లేరు. కొత్త తరహా రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. దీనివల్ల ఏమవుతుందనంటే, మీరు ఆశించినటువంటి పద్ధతిలో ఒక సామాజిక సమతుల్యత అనేటువంటిది కానీ, ఒక ఇంక్లూజివ్ లీడర్షిప్ కానీ, లేదా బడుగు వర్గాలకు సంబంధించిన నాయకత్వం కానీ, లేదా అటువంటి సామాజిక తెలంగాణ అనేటువంటి ఏదైతే నినాదాన్ని చెప్పినారో దానికి సంబంధించిన అంశాలు కానీ రాకుండా కేవలం ఆధిపత్య రాజకీయ వాతావరణం, ఆధిపత్య రాజకీయ సంస్కృతి, ఆధిపత్య పార్టీలకు సంబంధించినటువంటి సంస్కృతి మాత్రమే మళ్ళీ చట్టసభలలో, మళ్ళీ పరిపాలనలో, మళ్ళీ అధికారంలో ఉండేటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.